ఈ మధ్య చెట్టు మీద ఉంటే మేము ఏడ కనబడుతుంది చెప్పండి. చెప్పండి మీ యొక్క అనుభూతి చెప్పండి. అసలు మన స్టాఫ్ తోటే రావాలనుకున్నాం కదా, అది అనివార్య కారణాలలో వాయిదా పడ్డది. ఎట్లయితే పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఇంత చక్కటి ప్రదేశాలు మన భారతదేశంలో ఇంకా చాలా చాలా ఉన్నాయి. ప్రత్యేకించి మన నల్లమల అడవుల్లో ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా వెలుగులోకి వస్తే ఇంకా బాగుంటుంది. పర్యాటక శాఖ ఇంకా అభివృద్ధి చెందుతుంది. కానీ వాటితో పాటు కొన్ని వసతులు కూడా కల్పిస్తే బాగుండేది. ఇంకా చాలా ఆనందంగా ఉంది. నేను మా స్కూల్ పిల్లలు స్టాఫ్ అంతా కలిసి రావడం, వాళ్ళతో ఈ ప్రదేశాన్ని చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సైదుల్ సార్. ఓకే థ్యాంక్ యూ. నడవండి. పద్మాచారి సార్ వెయిట్. హలో కడుక్కుంటా. ఇప్పుడు సారా అందరి అభిప్రాయాలు కనుక్కున్నాను. మీ అభిప్రాయం చెప్పాలి. రండి. ఇదే వీడియో ఇది తీస్తూనే ఉన్నా. అది అల్ల పడుతుంది. తీస్తే జలజల అని చెప్పి పని చేయొద్దట. నీళ్ళ తడిచిందని. ఎవరు ఏంద్రా నీటి వచ్చా అదే చెప్పకుండా బాగుంది చల్లగా. మూత్రం వస్తుంది చల్లదానికి. అదే కాకూర ఈడ ఒకవేళ జాతి ఆడ జాతి అల్లబడతారు అంతే. ఇక ఎప్పటికి రికార్డు ఇస్తా. 4 మాటలు చెప్పు, ఎప్పటికి వినిపోతుంది. చూడండి, ఇక్కడ మల్లెల తీర్థం అనేది చాలా పైనుంచి 350 మెట్లు దిగితే ఇక్కడికి వస్తాం. ఇటువైపు చూసినట్లయితే దాదాపు ఒక 100 అడుగుల పైనుంచి వాటర్ ఫాల్స్ ఇటు కింద పడిపోతున్నాయి. కానీ అక్కడ పాకూరు పడుతుంది కాబట్టి ఎవరు జారకుండా అక్కడ బ్యారికేడ్ కట్టేశారు. అదే నీళ్లు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దాకా వచ్చేసి ఇందులో పడిపోతుంది. ఈ చల్లటి నీళ్ళండి చూస్తుంటే తాగాలనిపిస్తుంది, స్నానం చేయాలనిపిస్తుంది. కానీ చలిపుడుతుంది, భయం అవుతుంది. కానీ ఇంకోటి అండి, మీరు నాచు పడుతుంది అంటారు కానీ మరి పీచుతో రుద్దితే పోదా అండి? పీచుతో రుద్దాలంటే ఉట్లు కట్టుకోవాలి. కట్టుకొని ఏదైనా కట్టుకోనండి. మొత్తం మీద 10 అంతస్తుల భవనానికి కూడా అది సున్నం వేస్తారు కదండి. అట్లనే ఒక తాడు తీసుకొని చిన్నగా దిగి పీచుతోటి మొత్తం రుద్దితే ఈ విషయాన్ని కూడా మేము పరిశీలిస్తామండి. తప్పనిసరిగా తప్పకుండా అది చేస్తాం. చేసి వెంటతో ఓకే అనిపించుకుంటాం. ఇంతటితో ఈ మీరు ఇది చేయకపోతే మాత్రం బాగుండదండి. చాలా మందికి ఇబ్బంది అవుతుంది. పీచుతోటి రాకపోవడం అక్కడ పోతలేరు. తప్పనిసరిగా ఆ పని చేస్తామని మేము దృష్టిలో పెట్టుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. మల్లెల తీర్థం మీద మీ యొక్క అభిప్రాయాన్ని చక్కగా, ఆనందభరితంగా, సంతోషభరితంగా, ఆశయభరితంగా వివరించినందుకు శ్రీనివాసరావు సార్ గారికి మరియు పద్మాచారి సార్ గారికి కృతజ్ఞతలండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.